అదే పని ఎక్కువ డబ్బులు ఎక్కడైతే వస్తాయో అక్కడ చేయాలి. అదే పని నాణ్యతమైనది అంటే దాన్ని ఏమంటారంటే ధోకాబాజీ నై కమానా సత్సే కమానా అంటే దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారంటే అబద్ధాలు చెప్పి సంపాదించొద్దు, నిజంగా చేసే నిజం చెప్పే సంపాదించాలి. అటువంటి పని చేయాలి. అటువంటి పనులు చేద్దామా ఇంకా వేరే పనులు ఏమైనా చేద్దామా? అటువంటి పనులు చేయాలి కదా. అటువంటి పని అవును నిజాయితీగా చేసే పనులే చేయాలి. ఆ నిజాయితీ చేసే పని ఎక్కడైనా ఉంది అనుకుంటే ఒకటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్. అందులో ఒకటే ఒక కంపెనీ, దాని పేరు వెస్టీజ్. ఈ వెస్టీజ్ లో నిలబడితే, దీన్ని అర్థం చేసుకుంటే అంత హ్యాపీ జరుగుతుంది. నేను ఇంకో విషయం చెప్తాను. సంసార జీవితం ఉంటుంది కదా, భార్య భర్తల కుటుంబ జీవితం. ఇద్దరు అర్థం చేసుకుంటే హ్యాపీగా నడుస్తుందా, ఒక్కరు అర్థం చేసుకొని ఇంకొకరు అర్థం చేసుకుంటే హ్యాపీగా నడుస్తుందా? చెప్పాలి మీరు. ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఇద్దరు అర్థం ఏ ఒక్కరు అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమైతాయి? స్టార్ట్ అవుతాయి కదా. ఇక్కడ ఈ సిస్టమ్ని నేను అర్థం చేసుకోవాలి, అర్థమవుతుందా? నా తర్వాత ఉన్న డౌన్ లైన్ అర్థం చేసుకోవాలి. ఈ సిస్టమ్ అర్థం చేసుకునే కన్నా ఫెయిల్ అవుతున్నాం మనం. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు మాట్లాడారు కదా, ఎక్కువ రేట్ అని ఎక్కువ రేట్ అంటున్నాం కదా. ఎక్కువ రేట్ ఎందుకు వస్తుంది? ఎక్కువ రేటు ఎందుకు అనుకుంటున్నాం? మైండ్ కలిసి చెప్తున్నాం కదా, ఇది ఎక్కువ రేటు, ఇది ఎక్కువ రేటు, ఇది ఎక్కువ రేటు, ఇది ఎక్కువ రేటు, ఎక్కువ రేటు, ఇది ఎక్కువ రేటు. ఆ మైండ్ అదే చెప్తుంది, ఎక్కువ ఎక్కువ అని అంటుంది. కానీ ఎక్కువ ఎందుకు అవుతుంది? ఒక్క మాట చెప్పాలంటే ఎక్కువ ఎందుకు అవుతుంది? మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా. ఈ ఫోను అందరి దగ్గర ఒకటే రేటుతో ఉందా? ఎందుకు అలా అంటే, నా ఫోన్లో ఇప్పుడు నాకు 10,000 ఫోన్ అనుకుందాం, ఇలా ఫోటోలు రావా, వీడియో రాదా, అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు మీ దగ్గర 40,000 ఫోన్ ఉంది, అందులో రావా? మరి ఎందుకు అలా? అదే 10,000కి ఇవ్వచ్చు కదా. ఫ్యూచర్స్ క్వాలిటీ ఉంటుంది, ఫ్యూచర్స్ ఉంటుంది, అర్థమవుతుందా? దీని సాఫ్ట్వేర్ వేరు, దాని సాఫ్ట్వేర్ వేరు. అదే విధంగా మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ వేరు, వెస్టీజ్ ప్రోడక్ట్ వేరు. ఇది అర్థం కావాలి మనకు. మార్కెట్ లో ఒక ఆయన అన్నాడు నిన్న నాకు, సార్ మార్కెట్ కుకింగ్ ఆయిల్ 150 రూపాయలు దొరుకుతాయి, మీ దగ్గర 250 ఎట్లా పెట్టుకోవాలి సార్ అన్నాడు. అది కుకింగ్ ఆయిలే కాదు రాబోయ్ అన్నా నేను. అది కుకింగ్ ఆయిలే కాదు, నువ్వు అనుకుంటున్నావు కుకింగ్ ఆయిల్, నేనైతే అనుకుంటలేను అది కుకింగ్ ఆయిల్ అని. అట్లా ఎట్లా సార్ అన్నాడు. నువ్వు కుకింగ్ ఆయిల్ అనుకుంటున్నావా అన్నా నేను. నువ్వు కుకింగ్ ఆయిల్ అనుకుంటున్నావు, అది ఒకవేళ నువ్వు కుకింగ్ ఆయిల్ అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా అప్డేట్ కాలేవు, ఇంకా వెనకనే ఉన్నావు. అప్డేట్ అయిన వాళ్ళకి ఏం చేస్తే లెక్కలు చేస్తారు. అప్డేట్ అయిన కుకింగ్ ఆయిల్ అయితే పల్లి గింజలు తీసుకుందాం, ఎట్లా కేజీ ఉన్నాయి? 120. అవునా? హోల్సేల్లో తీసుకున్నాం 100 రూపాయలు అనుకుందాం, తప్పేముంది? హోల్సేల్లో తీసుకున్నాం 100 రూపాయలు అనుకుందాం, మనకు అది హోల్సేల్ వస్తుంది ఎక్కువ నోటికి కాబట్టి. 100 రూపాయలు తీసుకెళ్ళి గాను గడిస్తే కిలో నూనె వస్తుందా? ఎంత రావచ్చు? 300 ml రావచ్చు. అవునా? రైట్. నాకు 1000 ml కావాలి కదా కిలో లీటర్. ఆ 1000 ml రావాలంటే నాకు ఎంత కావాలి? 4 to 5 kg. 4 to 5 kg. 4 పెట్టుకున్నాం, తప్పేముంది? 400లకు వచ్చే ఆయిల్ ను మార్కెట్ లో 150కి ఇస్తున్నాడంటే అమ్మే ఆయనకు తెలియకు ఉన్నట్ట, కొనే ఆయనకు తెలియకు ఉన్నట్ట? ఎవరికి? అవునా కదా. ఇప్పుడు అమ్మే ఆయనకు తెలియక ఉన్నట్ట, కొనే ఆయనకు తెలివి ఉన్నట్ట? అమ్మే ఆయనకు తెలియక ఉంది, కొనే ఆయనకు ఏం తెలియదు, ఆయిల్ అనుకుని తీసుకోబోతున్నాడు అంతే. నువ్వు అట్లా అనుకుంటున్నావు, కుకింగ్ ఆయిల్ అనుకుంటున్నావు. సార్ అది కుకింగ్ ఆయిల్ కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బౌల్ తీసుకో, ఆ బౌల్లో తగినంత ఆయిల్ వేసేసి బాగా మంట పెట్టు, పొగ వచ్చేంత మంట పెట్టు. ఆ పొగను మంచిగా సువాసన విలువ చెప్తుంది అది ఏమైలో. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంత కొంత పాత ఆయిల్ ఉంటుంది మీ ఇంటి దగ్గర. ఆ ఆయిల్ను ఒక గిన్నెలో పెట్టి బాగా మంట పెట్టండి. పొగ రావాలి లోపల నుంచి మాడిన పొగ రావాలి. ఆ పొగ వచ్చినప్పుడు ఆ పొగను సువాసన చూస్తే అది చెప్తుంది ఇది బొక్కలైలా డీజిల్ అయినా రెండు చెప్పేస్తుంది. డీజిల్ ఆయిల్ అయితే డీజిల్ వాసన వస్తుంది, బొక్కల ఆయిల్ అయితే ఖచ్చితంగా నెయ్యి వాసన వస్తుంది, కొవ్వు వాసన వస్తుంది. తక్కువ రేట్ అని తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. మంచి ఫుడ్ తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వెస్టీజ్ సిస్టంలో మొట్టమొదటి నేను ఎక్కడ చెప్పేది ఏం తెలుసా? మనుషులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా బాధ్యత. అర్థమైందా మీకు? అర్థమైంది చెప్పలేదు.
మీకు ఆరోగ్యం కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలైతే మీ ఇంటి కొరకు ప్రోడక్ట్ వాడుకోండి. మీకు నచ్చితే చెప్పండి, లేకుంటే వద్దు. సింపుల్ విషయం. నచ్చితే చెప్పండి, లేకుంటే వద్దు. మీ ఇంటి కొరకు, మీ ఆరోగ్యం కొరకు వాడుకోండి. ఒక నాకు జరిగిన ఒక మంచి ఏంటంటే దాన్ని ఏమంటారంటే సంఘటన. ఆ సంఘటన చెప్పేసి మీకు నేను క్లోజ్ చేస్తాను. మా దగ్గర నందిపేట మండలం దగ్గర తల్వేద అనే ఒక మండలం ఉంది. తల్వేద అక్కడ నాకు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు సురేష్ అని. వాళ్ళ బావ ఉంటాడు నరేందర్ అనేది. ఆయన మంచి కోటేశ్వరుడు. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి కింద 3 అంతస్తుల బిల్డింగ్, అది విలా కట్టిండు. 3 అంతస్తుల విలా కట్టిండు. చుట్టూ రౌండ్ ఆఫ్ గోడ ఉంటుంది, మధ్యలో గార్డెన్ ఉంటుంది. ఒక 4 కార్లు పార్కింగ్ చేయొచ్చు. కింద లోపలికి పోతే ఒక హాల్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక ఓల్డ్ అంటే ముస్లింలకు ఒక బెడ్రూమ్ కట్టారు. కింద మొత్తం కిచెన్ అది. అంత పెద్ద ఉంది. మించుమించు ఏం లేదన్నా ఇక్కడ నుంచి ఇంత పెద్ద టీవీ ఉంది. ఒక చాలా పెద్ద టీవీ పెట్టిండు. మస్తు ఉంది. ఆయన చూసిన తర్వాత అనుకున్నా చాలా బాగుంది సార్, ₹1,00,000 ఇల్లు కట్టుకున్నారు కానీ దీనికి ఫ్లోర్ క్లీనర్ మంచిది వాడుకోండి సార్ అన్న. నేను దగ్గరగా చెప్పాను. మీ దగ్గర ఏముంది అన్నాడు. మీ దగ్గర ఏముంది అన్నాడు. సో అండ్ సో ఉంది సార్ అంటే, బాబా నేను ఫ్లోర్ క్లీనర్ ఏది వాడుకున్నాను, ఫస్ట్ నీకు షుగర్ బీపీ ఉంది, మా క్యాప్సూల్ వాడుకోని మా డిస్ట్రిబ్యూటర్ అన్నాడు. అరే నీకో పని లేదు, ఈయనకో పని లేదు. ఎవరికి? నాకు పని లేదు, ఆయనకో పని లేదంట. ఈయనకో పని లేదు, నీకో పని లేదు. ఇటువంటి ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయిరా, ఇవి ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకోవద్దు నువ్వు. ఇవి పట్టించుకుంటే ఇన్నే ఉండిపోతావు. నాకు 2 హార్వెస్టర్లు ఉన్నాయి, నీకు 2 హార్వెస్టర్లు ఉన్నాయి, నా 2 కూడా నువ్వే నడిపికో, కానీ ఇటువంటి జోలికి పోకరా అన్నాడు. మన పని మనమే చేసుకుందాం బావా, నీకు బీపీ షుగర్ ఉంది, ప్రోడక్ట్ వాడుకుంటే నువ్వు బాగా అవుతావని అడిగినా. మన పని మనమే చేసుకుందాం, ఆయన పని మనం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రోడక్ట్ బాగుంది, నేను చూశాను కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చినా అన్నాడు. లేదురా పో అన్నాడు. అన్న తర్వాత ఇల్లు పెద్ద కట్టారు కదా సార్ అన్నది. ఇల్లు పెద్దది కట్టారు సార్ అండి, ఒకసారి పైన చూపించుకోరా అన్నాడు. చూసినా అంటే ఆయన ఇల్లు నేను చూడొచ్చు కానీ నా ప్రోడక్ట్ ఆయన వాడాడు. ఎక్కిన పైకి వెళ్ళి చూసి పోయిన 4 బెడ్రూమ్లు వేసిండు. పైన ఫస్ట్ ఫ్లోర్, 3rd ఫ్లోర్లో గార్డెన్ వేసిండు, ఒక బెడ్రూమ్ వేసిండు. ఆ గార్డెన్లో ఎంత బాగుందంటే దానికి ఒక ఉయ్యలు వేసిండు, నానా రకాల చెట్లు వేసిండు, పచ్చగా ఉంది. కూర్చుంటే ఇక ఊరంతా చూడొచ్చు పైనుంచి. అంత బాగుంది. కిందికి దిగినాను. ఇవన్నీ అనుభవించాలంటే నీ బాడీ బాగుండాలి సార్ అన్నది. ఇది ఎందుకు అడ్డు పోయి మళ్ళీ నాకే కొట్టేసింది అనుకున్నాడు ఆయన. సరే మావాడిని ఆగం చేయకన్నాడు. మావాడిని మళ్ళీ మావాడిని ఆగం చేయకన్నాడు. సరే మంచిది అని చెప్పేసి వెళ్ళిపోయింది. 3 months తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ బ్రదర్ది పెళ్లి. ఆ పెళ్లికి ఆయన ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు, నేను వెళ్ళాను. నాతో నా అప్లైని తీసుకొని పోయినాం. పెళ్లిలో అందరు కనబడుతున్నారు, వాళ్ళ బావ కనబడతలేదు. నాకు ఏందన్నా బావ ఏడి అన్నాను. అయ్యో సార్ నీకు తెలియదా అన్నాడు. అయ్యో సార్ నాకు తెలియదు అంటే నేను ఒకసారి ఎక్కడ వెళ్ళిపోయినా ఆయన అట్లా చెప్పేసరికి నాకు అట్లా అనిపించింది. అనేసరికి నాకు తెలియదు ఏమైందిరా అన్న. బావకు మీరు వచ్చి మాట్లాడిపోయిన 20 రోజుల తర్వాత పెరాలసిస్ వచ్చింది. హాస్పిటల్ పోయినాం, బాగానే ఖర్చు అయినాయి. ఇప్పటికి ఇంట్లో పడి ఉన్నాడు, బయటికి వెళ్ళేటట్టు ఏమీ లేదు. భోజనం అయిన తర్వాత బావని చూసిపోతారని చెప్పినాడు. గుర్తు చేయి మళ్ళా అని చెప్పి భోజనం చేసిన. నాకైనా గుర్తులో ఉన్నాడు. నేను పిలిచిన బారచ్చా పోయి చూసేసి బావని చూసిపోతా అని చెప్పి వరకు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ పనిచేస్తలేదు. ఈ చెప్తో ఏమంటాను తెలుసా, నీకు దండం పెడతా ఏమన్నా ఈ బతకడానికి ఉందా అని అడుగుతున్నాడు. కోటేశ్వరుడు ఉన్నాడు. అప్పుడు నేనన్నా ఇప్పటికన్నా మించిపోయింది ఏమీ లేదు, ఇప్పటికన్నా నువ్వు బాగా అవుతావు అని చెప్పేసి 10,000 ప్రోడక్ట్ రాసిన. ఆయన 10,000 ప్రోడక్ట్ డీటాక్స్ ఫుడ్ ఒక 5 రాసేసి మిగతా ప్రోడక్ట్ అంతా రాసేసి ఇచ్చేసి వస్తే ఈరోజు ఆయన బైక్ నడుపుకొని తన పని తను చేసుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్. బిజినెస్ కొరకు మీరు వెస్టీజ్కి రావద్దు, మీ ఆరోగ్యం కొరకే వెస్టీజ్కి రావాలి.
నీకు ఆరోగ్యం ఉంటే నీతో చెప్పుకుంటావు, ఆరోగ్యం లేకపోతే ఎవరికి చెప్పవు. ఇదొకటైందా? మా నాన్నకు 5 సంవత్సరాల క్రితం పెరాలసిస్ అటాక్ అయింది. మన ప్రోడక్ట్ వాడాడు, బాగా అయిపోయింది. దానికంటే కొద్దిగా హెవీ వచ్చింది. ఇప్పుడు ఎందుకు హెవీ వచ్చిందంటే టెన్షన్ ఎక్కువ తీసుకున్నాడు. ఆయనకు ఒక 150 గోర్లు ఉండే, అమ్మేసుకున్నాడు ఒకటేసారి. డబ్బులు వచ్చినాయి కానీ మంద కనబడతలేదు కళ్ళ ముంగట. ఎట్లా వీలైందేమో కానీ బీపీ వేసాయి, పెరాలసిస్ వచ్చింది చేతికి, ఈ భాగానికి వచ్చింది. ఇక్కడ దాకా కాకుండా ఇక్కడికి వచ్చేసింది. ఇట్లా ఈ చేయలేదు. 5 సంవత్సరాల క్రితం వాడుకున్న ప్రోడక్ట్ ఉన్నాయి కదా, వాడుకో అన్నా. అరే అప్పుడు తక్కువ ఉండరా, ఇప్పుడు ఎక్కువ అయింది, ఎడ బాగా అవుతుందిరా అన్నాడు. మరి ఏం చేస్తాం? ఏం చేస్తాం? హాస్పిటల్ పోతా పో, 50,000 పెట్టుకొని పోయిండు, 10,000 చేతిలో పట్టుకొని రిటర్న్ వచ్చు. 2 రోజులకు 40,000 అయిపోయింది. మళ్ళీ తర్వాత ఒక 20,000 కావాలన్నాడు, ఇచ్చిన. ఆయన ఇంకా ఎక్కడ తీసుకున్నాడో ఏమో జరిగిందో ఇంకా తీసుకున్నాడు, ఇంకో పోయింది, ఇంకో 40,000 పెట్టి వచ్చింది. అట్లా 4 రోజులు పోయినాయి. 4 రోజులు అయిపోయింది. 50,000 దాకా ఖర్చు అయినాయిరా, ఇది ఏం పని చెప్పలేదు అన్న. నాకు 5,000 నేను పని చేపిస్తాను, నాకు 5,000 పని చేపిస్తాను అని చెప్పేసి 5,000 తీసుకున్నా. 5,000లో ఏం ప్రోడక్ట్ ఇవ్వాలి? ఆయన ఇచ్చింది ఒకటి వాటర్ CMD, ఎల్ఆర్జీ, ఇవి 2 ఇచ్చిన. ఇంకా వేరేది ఏమి ఇవ్వలే. ఎల్ఆర్జీ 9, CMD, ఒకటి ప్లాక్సైల్, ఒక ప్లాక్సైల్, ఇవి 3 ఇచ్చిన. 3 ఇచ్చి వాడుకోన్నా. వారం రోజుల తర్వాత ఆయనకు చేతు స్పర్శ స్టార్ట్ అయింది. డాక్టర్ దగ్గరికి మళ్ళీ స్కానింగ్ పోయిండు. మావాడు బాగా హుషారు ఉంటాడు మా డాడీ. పోయి చూపించేసరికి ఎలా ఉందంటే బాగుంది కానీ ఒక ఇవి కూడా వాడుతున్నాను చెప్పేసి వెస్టేజ్ కవర్ తీసి ఇవి కూడా ముంగడ పెట్టినాడు. డాక్టర్ ఏమన్నాడు అంటే, ఎలర్జీ నేను ఎవరిచ్చింది నీకు? ఎలర్జీ నేను ఎవరిచ్చింది నీకు? వాటర్ CMD పక్కన పెడదాం, ఒమేగా పక్కన పెడదాం, ఫ్లాక్స్. ఈ ఎలర్జీ నేను ఎవరిచ్చింది? ఏమైంది? అది పని చేయదా అన్నట్టు. పని చేస్తుంది, ఇది ఎవరిచ్చింది నీకు? ఈ ఎలర్జీ నేను ఇట్లా మేము హాస్పిటల్లో ఇవ్వడం స్టార్ట్ చేస్తే మా హాస్పిటల్ కింద ఎవరు కట్టాలి? హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? జీతం. మాకున్న మిషన్స్ ఉంటాయి కదా, అవిటికి EMI ఎవరు కట్టాలి? ఏదో ఇప్పుడు నుంచి అంటే వాడు పొయ్యిగా రాకు, నువ్వు ఇవి పట్టుకొని రాకన్నాడట. ఇప్పుడు బాగా అయిపోయింది కంప్లీట్. 2 నెలలు అవుతుంది, కంప్లీట్ బాగా అయిపోయాడు. నేను ఒకటి చెప్పేది మీకు, దయచేసి మన ప్రోడక్ట్ను ఆరోగ్యం కొరకు వాడదాం. మనకు ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇతరులకు ఈజీగా చెప్తాం. మనం మాట్లాడాం, అదే మాట్లాడిస్తుంది నోరు, అదే మాట్లాడిస్తుంది. మీరు ఎక్కువ టైం సినిమాలు కానీ సీరియల్ కానీ చూశారనుకో, మీ ఫ్రెండ్ ఏమైనా కదా నిన్న ఎటు పోయినా అంటే ఆ సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తాం. నిన్న సినిమా చూసినాం కదా, ఈరోజు మొత్తం చెప్పేస్తాం. ఎందుకు? చూసి వచ్చినాం కాబట్టి. అలాగే ఈ ప్రోడక్ట్ వాడితే మీరు 4గురికి ఈజీగా చెప్పగలరు. అదే మన బిజినెస్. దీనికేమన్నా గడ్డపర పట్టుకొని పాపుడ పట్టుకొని ఉపాధి హామీ పోయినట్టు పోవాల్సిన అవసరం లేదు. జరిగింది చెప్పాలి, అదే బిజినెస్ గా రాబట్టాలి. అది చేస్తూ చేస్తూ ఈ రోజు వరకు వెస్టీజ్ కంపెనీ ద్వారా నాతో పాటు 20 మంది కార్లు ఇప్పించినది. వెస్టీజ్కి రాకముందు దగ్గర 16 లక్షల అప్పు ఉండేనా. ఈ రోజు వెస్టీజ్కి వచ్చిన తర్వాత 16 లక్షల అప్పు పోయింది. దగ్గర 70 నుంచి 80 లక్షల ప్లేస్ లో ఉన్నాను నేను. ఏం చేశారు సార్? అరే బాగా అయిన వాళ్ళని చెప్పిన అంతే. వాళ్ళు బాగా అయిన నువ్వు బాగా అవుతావు, ఇదే నా చెప్పారు పని. ఇంకా వేరే ఏముంది? వాళ్ళు బాగా అయిన నువ్వు బాగా అవుతావు. నిజంగా బాగా నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంకో మోటు మాట కూడా ఉంటుంది నా దగ్గర, నమ్మినోడికి సొమ్ము, నమ్మనోడికి దుమ్ము. నమ్మితే ఆరోగ్యం వస్తుంది, నమ్మకపోతే ఏది రాదు. అదవుతుంది. నమ్మాలి. నిన్న ఒక మెసేజ్ వింటున్నాను నేను, చాలా వండర్ మెసేజ్. అది వింటూ ఉంటే అందులో ఒక స్టోరీ ఏం చెప్తున్నాడంటే, ఆయన డాడీని కూతురు హాస్పిటల్కి తీసుకెళ్ళి రే నీ ఏజ్ ఏమో ఇప్పుడు 15 సంవత్సరాలు ఉంది, నీకు 18 సంవత్సరాలు కావాలంటే నీకు 3 సంవత్సరాలు కావాలి, అప్పటికే నీకు పెళ్లి చేస్తారు. ఇప్పుడు నీకు మీ డాడీ ఒక 3 నెలల కంటే ఎక్కువ బతకడరా, నీ పరిస్థితి ఏందిరా అని చెప్పిండట డాక్టర్. ఎవరికి? అమ్మాయికి.
సార్ నాకు చెప్పారు కానీ డాక్టర్ మా డాడీకి చెప్పకండి అని ఈమె అన్నది. మా డాడీకి చెప్పకండి. బయటకు వచ్చింది డాడీ అన్న. డాక్టర్ ఏమన్నాడంటే ఏం లేదు డాడీ నువ్వు బాగుంటావట. నాకు బాగుంటాను రా, డాక్టర్లే భయపెడతాను అన్నారట ఆయన. ఏంటండి నేను బాగుంటాను రా, డాక్టర్లే భయపెడతాను అని చెప్పి డాక్టర్ చూసుకొని వెళ్ళిపోయింది. 3 నెలలు లెక్క పెడుతుంది. 20 తారీఖు నాడు తీసుకోపోయినా 2వ నెల అయింది, 3వ నెల దగ్గరికి వచ్చేసింది. 3వ నెల జగన్ మరి రిటర్న్ కావచ్చు. అయితే 3 నెలల లెక్క పెట్టుకుంది. డాడీ ఒక్కసారి హాస్పిటల్కి పోయేద్దాం డాడీ. ఎందుకురా? డాక్టర్ 3 నెలలకు రమ్మన్నాడు డాడీ. ఈమెకు అనుభవం ఉంది, డాడీకి విషయం తెలియదు. మళ్ళీ తీసుకుపోయి డాడీని అడిగాను. తీసుకుపోయి చూస్తే అదే అవునా సరే అదృష్టం బాగుంది మీ అయ్యది తీసుకోపోని మళ్ళీ చెప్పిండు. ఇంకో 3 నెలలు బతకచ్చంటే మళ్ళీ 3 నెలలు లెక్క పెట్టింది. మళ్ళీ తీసుకోపోయేసరికి ఆ డాక్టర్ లేడు. ఏమైంది అంటే డాక్టర్ చచ్చిపోయాడు. అట్లా 3 డాక్టర్ దగ్గర 3 డాక్టర్లు చచ్చిపోయారు కానీ చచ్చిపోలేరు. అప్పటికే 9 సంవత్సరాలు అయిపోయింది, మీరు పెళ్లి చేసేసాడు. లాస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకపోతే నిజంగా ఆయన కిడ్నీలు పాడైనవి, అంత డ్యామేజ్ అయినాయి. ఎందుకు బతుకుతున్నావు అంటే నువ్వు చచ్చిపోతానన్న భయం నీలో లేదు కాబట్టి నువ్వు చావడం లేదు అన్నాడట ఆయన. ఈ సిస్టానికి వచ్చిన తర్వాత మనకు అదే భయం ఉంటది. ఇది వేసుకుంటే ఉంటాను పోతాను. అర్థం? ఎవరికైనా చెప్తే వింటారో వినరు. సరే విన్నాక తర్వాత నేను ఎవరికైనా ఇస్తే వాడు పోతే ఎట్లా? ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు. మంచి మనసుతో బిజినెస్ స్టార్ట్ చేయండి, మీరు అందరు గ్రోత్ అవుతారు. ఈ బిజినెస్ లో ఉన్నదే ఇది. మాది సమస్య అని తెలుగులో సమస్య. ఇది ఒకటి అర్థమైతే మన బెస్ట్ బిజినెస్ చేయొచ్చా చేయరాదా? ఏమైనా కష్టమా? కానీ ఇంటికి పోయిన తర్వాతనే కష్టం. పోదంతా ఎటో పోయినావు, ఏమో నేర్చుకొని వచ్చావు, గవాన్ని ఏమి నడవగానే మన అదృష్టం లేదు మానే అంటారు వాళ్ళు. బాలి సార్ ఒక మాట అంటాడు, పైవాడు అదృష్టాన్ని క్రాస్ రాయొచ్చు, కింద ఉన్న నువ్వు సీదా రాసుకోవచ్చు కదా, తప్పేముంది? ఏం సార్, కింద ఉన్న మనం సీదా రాసుకోవచ్చు కదా. ఆయన ఉల్టా రాసిండు, చూడక రాసిండు, నువ్వు చూసి రాసుకో కదా, తప్పేముంది? ఈ విధంగా మనం అందరం గ్రోత్ అవుతాం. విష్ యూ వెల్. నా హైయెస్ట్ చెక్, నా ఫస్ట్ చెక్ వచ్చేసి 34 రూపీస్. కంపెనీ నుంచి నేను హైయెస్ట్ చెక్ తీసుకునేది 2,32,572 రూపీస్. టాటా నెక్సన్ టాప్ మోడల్ 14 లక్షల కారు తీసుకున్నా. మొన్న అది షోరూమ్కి పోతే 19 లక్షలు ఉంది కారు అది. రైట్. అదేవిధంగా ఆర్మూర్లో 80 లక్షల ఇల్లు కొనుక్కున్నాం. ఇదే బిజినెస్ చేస్తూ, ఈ బిజినెస్ ఎందుకు వచ్చామంటే మా పాప ఆరోగ్యం బాగలేక వచ్చాం. హైట్ తక్కువ ఉండేది, చాలా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ వాడిపించాం. ప్రోడక్ట్ అంతా బాగా చేసింది. ఈరోజు మా పాప ఇండిగో ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్. బిజినెస్ను నమ్మండి. ఏం చేయాలి? నమ్మండి. మీరు అది తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు? బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ మీద నమ్మకంతో సీట్లో కూర్చుంటే హ్యాపీగా నిద్రపోతాం. ఆడి ఎటు నేర్చుకెళ్తాడో ఏమో అనుకోని నిలబడ్డాం అనుకో, భయంతో మనం అక్కడే చచ్చాం. మీ అప్లైన్ ఉన్నాడు ఇక్కడ మీకు నడపడానికి, ఆయన డ్రైవర్ అనుకోండి, ఆయన చేయి పట్టుకోండి, ఖచ్చితంగా ఆయన గ్రోత్లోకి తీసుకెళ్తారు. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.